వాయిస్ ఆఫ్ మంజాల్సిండికి స్వాగతం సుస్వాగతం. గత 2 రోజులుగా ఒక విషయం మీద చర్చ జరుగుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఛానల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షాని కలుసుకొని జగన్ని అరెస్ట్ చేయమని అతన్ని అడిగినట్టు, అప్పుడు అమిత్ షా పవన్ కళ్యాణ్తో జగన్కి నీకేమైనా గొడవ ఉందా, చంద్రబాబు నాయుడికి జగన్కి పడదు, వాళ్ళిద్దరు ప్రత్యర్థులు, నీకు సంబంధం ఏంటి, అసలు నువ్వు ఎందుకు ఇందులో తలదూరుస్తున్నావు, చంద్రబాబు నాయుడు మనకి ఇన్స్టెంట్ మిత్రుడు, అదే జగన్ అయితే మనకి పర్మనెంట్ మిత్రుడు లేదా లాంగ్ టైం మిత్రుడు అన్న భావంతో చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆ ఛానల్లో మాట్లాడుతూ చెప్పారు. దాంతో తెలుగుదేశ వర్గాలు చాలా తీవ్రంగా ప్రొఫెసర్ నాగేశ్వరం మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నిజంగా అమిత్ షాలో చెప్పుంటే ఇతనికి ఎలా తెలుసు అన్నది మొదటి పాయింట్ రైజ్ చేశారు. కానీ ఆ ఛానల్లో ప్రొఫెసర్ నాగేశ్వరం విన్నది కానీ పూర్తిగా వినుంటే ఆ మాట అతనే అన్నాడు. నాకెలా తెలుసు, నాకెలా సోర్స్ ఉంది, అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మాట్లాడిన విషయం నాకెలా తెలుస్తుంది, నాకు ఎటువంటి సోర్స్ ఉంది, సోర్సెస్ ఉన్నాయి నాకు తెలియడానికి అనడానికి ఆయన ఒక విషయం చెప్పాడు. ఏంటంటే, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నాకైతే తెలీదు, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు తన కోర్ కమిటీ మెంబర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ మీటింగ్లో మనోహర్ గారు మీరు చెప్పండి అమిత్ షా గారు మనతో ఏమన్నారో వీళ్ళకి చెప్పండి జగన్ అరెస్ట్ విషయంలో అని అనడం, అమిత్ షా ఏమన్నాడో నాదెండ్ల మనోహర్ గారు కోర్ కమిటీ మెంబర్స్తో చెప్పడం జరిగిందని, ఆ విధంగా నాకు తెలిసిందని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పడం జరిగింది. అయితే టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే, నిజంగా చంద్రబాబు నాయుడిని ఇన్స్టెంట్ ఫ్రెండ్గా కానీ భావించినట్లయితే మరి మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మరి గంట సేపు గడిపారు, మరి లోకేష్ని బాగా మాట్లాడారు లోకేష్ గారితో, మరి అదేవిధంగా దేవాన్స్తో కూడా సరదాగా గడిపాడు, మరి ఇన్స్టెంట్ ఫ్రెండ్ అయితే అన్ని చేయడు కదా అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అది కరెక్టే, ఎందుకంటే నిజంగా అది ఇన్స్టెంట్ ఫ్రెండ్గా భావించినట్లయితే ఆయన నిజానికి చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అన్నది ఆయన టూర్ ప్రోగ్రాం లేదు నిజానికి. అలాంటిది అక్కడికి వచ్చి గంట సేపు గడిపారు, మరి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు, మరి ఇవన్నీ జరిగాయి కదా. మరి అలాగెందుకు చేస్తారు ఆయన? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఎందుకు వెళ్తారు? ఒక ప్రధానమంత్రి గంట సేపు ఒక సీఎం ఇంట్లో గడిపారు, మాటలు కాదు కదా, దట్టాలు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారంటే అది మాటలు అంటే అది చిన్న విషయం కాదు, అది ఎంతో క్లోజ్నెస్ ఉంటే తప్ప అలా జరగదు. అంటే చంద్రబాబు నాయుడు ఎంతో గౌరవిస్తున్నట్టు, ఎంతో అభిమానిస్తున్నట్టే కదా అని అర్థం. మరి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎలాగంటారు ఏంటి అంటే, అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఇతను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగాలేదు, మరి పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ చేసుకొని రెస్ట్లో ఉన్నారు కాబట్టి పరామర్శించడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి వెళ్ళారు. మరి డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళిన తర్వాత సీఎం గారి ఇంటికి వెళ్ళకపోవడం బాగోదు కదా అన్న ఉద్దేశంతో వెళ్ళారని ఒక రీజన్ చెప్తున్నారు. రెండోది ఏంటంటే, సరిగ్గా ఆ రోజు నిజానికి ఏ గంట సేపు అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో గడిపారో అసలు ఆ గంట సేపు ఆయన ఎక్కడ ఉండాలంటే బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఉండాలి, పార్టీ మీటింగ్లో ఉండాలి ఆయన. అయితే ఆ మీటింగ్లో బండి సంజయ్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారట. అప్పటికి ఇంకా గంట సేపు మీటింగ్ జరుగుతుంది, చివరిలో ఈయన వెళ్ళి మాట్లాడాలి ఆ మీటింగ్కి. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, దానికి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అందరూ వస్తారు. సో సరిగ్గా అదే టైంకి బండి సంజయ్ గారి కుమారుడు ఇష్యూ బాగా సంచలనం రేగిపోతుంది సోషల్ మీడియాలో, అన్ని ఛానల్స్లో వచ్చేస్తుంది. సో ఇటువంటి సందర్భంలో పార్టీ మీటింగ్లో కానీ పాల్గొంటే అక్కడ బండి సంజయ్ ఉంటాడు కాబట్టి ఆ పార్టీ మీటింగ్లో అక్కడ ఉండి ఆయన పక్కన ఉండి మాట్లాడడం ఈయనకి ఇష్టం లేదు, అందుకే ఆ గంట సేపు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో గడిపారు అని ఒక వాదన ఉంది. మరి తర్వాత మరి ఇద్దరు కలిశారు కదా అంటే అది గవర్నమెంట్ మీటింగ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రత్యేకించి బండి సంజయ్తో మనం మాట్లాడవలసిన అవసరం ఉండదు, జస్ట్ పలకరించి ఊరుకుంటే అయిపోద్ది. కానీ ఇక్కడ ఎలాగంటే పార్టీ మీటింగ్ కాబట్టి కొన్ని సలహాలు ఈయన ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా పోరాడాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. సో అందుకోసమే అక్కడి నుంచి ఆయన పార్టీ మీటింగ్ తప్పించుకోవడం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారని ఇంకో వాదన ఉంది. సో ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్న మాట, దానికి జవాబు ఇది అని కొంతమంది అంటున్నారు. అయితే ఇంతకీ అమిత్ షా మాట అన్నాడా లేదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దాన్ని క్రియేట్ చేశారా? ఎందుకంటే నేను ఇందాక ఛానల్లో చూశాను, ఒక తెలుగుదేశం నాయకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తన మాటలను నమ్ముకున్నాడు ఒక పార్టీకి అని కూడా ఆరోపణలు చేశారు. అది చాలా దురదృష్టకరం అటువంటి ఆరోపణలు. ఎందుకంటే నాకు ప్రొఫెసర్ నాగేశ్వర గారు తెలుసు, నేను ఒక రిపోర్టర్గా ఉండేటప్పుడు
ఇక్కడ గ్రామీణ విలేకరులు, విజయనగరంలో గ్రామీణ విలేకరుల తాలూకా ట్రైనింగ్ క్లాసెస్కి ఆయన వచ్చాడు. మాకు పాఠాలు చెప్పారు. ఆయన చాలా మేధావి, చాలా తెలివైనవాడు, నిజాయితీపరుడు. అతను 2 సార్లు ఎమ్మెల్సీ కూడా చేశాడు. ఆయన చాలా సింపుల్గా ఉంటాడు. ఎక్కడ అవినీతి మచ్చ ఆయన మీద లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎవరో పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చినంత మాత్రాన అతను మాట నమ్ముకునే వ్యక్తిని కాదు, అక్షరాన్ని నమ్ముకునే వ్యక్తి కాదు అసలు. ఆ విషయం చాలామందికి తెలుసు. కానీ అలాగ ఆరోపణ చేశారు ఆయన మీద. అయితే ఇక్కడ అమిత్ షా మాట అన్నాడా లేదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎందుకు ఈ అబద్ధం ఆడతాడు? నాకు తెలిసినంత వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అటువంటి అబద్ధాలు ఆడే వ్యక్తి కాదు. అతను నిష్పక్షపాతంగా అతను విమర్శలు చేస్తుంటాడు. నిష్పక్షపాతంగా ఆయన అనాలిసిస్ చేస్తుంటాడు. విమర్శ కూడా చాలా సున్నితంగా చేస్తారు. ఆయన పరిష్పదజాలు ఎక్కడ వాడడు. ఆయన నిజంగా ఆయన సీనియర్ జర్నలిస్ట్గా ఉంటాడు ఆయన. మరి ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా క్లాసులు చెప్పే వ్యక్తి. మరి అంతేగాని ఎమ్మెల్యేస్ కూడా ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా క్లాసులు చెప్పే వ్యక్తి. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి ఈయన చేత క్లాసులు చెప్పిస్తుంటారు. అసెంబ్లీలో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రశ్నలు అడగాలి, ఇవన్నీ. అంత మేధావి ఆయన. అటువంటి వ్యక్తి 10కో 20కో మాట నమ్ముకునే రకం కాదు. అతను డబ్బులకి మాట నమ్ముకునే రకం కాదు. పొరపాటున విమర్శ చేశారు, చాలా బాధ అనిపించింది. అది పక్కన పెడితే మరి అటువంటి వ్యక్తి మాట అన్నాడంటే అది క్రెడిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు మామూలు యూట్యూబర్స్ ఏదైనా చెప్తే ఏదో లైక్స్ కోసం, వ్యూస్ కోసం, వాచ్ టైం కోసం చెప్తారు అనుకుంటాం. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి అవసరం లేదు. ఆయనకి వేలాది మంది వ్యూవర్స్ ఉన్నారు, ఆయనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి ప్రాబ్లం లేదు ఆయనకి. ఆయన వీడియోస్ లక్షల మీద చూస్తుంటారు. ఈ డబ్బుల కోసం కృతపడాల్సిన అవసరం ఆయనకి లేదు. అయితే మరి అటువంటి వ్యక్తి అబద్ధం ఆడ్డు, అది నిజమేంటి? మరి టీడీపీ ఎందుకు అతని మీద దాడి చేస్తుంది? ఇక్కడ అది నిజంగా జరిగింది అన్న సాక్ష్యం ఏంటో తెలుసంటే ఒకే ఒక సాక్ష్యం ఉంది. అదేంటంటే ఇంత రభస జరుగుతుంటే మరి జనసేన నాయకులు ఎవరైనా, అంటే నాదండి మనోహర్ గారు కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, ఆ పార్టీ ప్రతినిధులు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది కదా, టీడీపీకి తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు వెంటనే చెప్పాలి కదా, అసలు మాతో ఆయన అమిత్ షా గారు వాళ్ళకి అనలేదు, అసలు జగన్ అరెస్ట్ చేయమని మేము అడగలేదు, మాకేంటి అవసరం, మేము అడగలేదు. ఒకరు అడిగినా ఆయన అలా చెప్పలేదని దాన్ని ఖండించాలి కదా. ఇంత రభస జరుగుతుంది సోషల్ మీడియాలో, ఛానల్స్లో దీని గురించి వార్తలు వస్తున్నాయి, దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు జనసేన ఎందుకు ఖండించదు? ఖండించకపోతే అప్పుడు దాని అర్థం ఏంటి? మౌనం అర్ధాంగీకారం అనే కదా అర్థం వస్తుంది. కాబట్టి అనకుండా ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎందుకు ఈ అబద్ధం ఆడతారు అనే ఉంటారు. అయితే ఇక్కడ నేను అనుకుంటున్నది ఏంటంటే అది ఈ మధ్య జరిగింది కాదు అనుకుంటాను నేను. బహుశా ఒక 6 నెలల క్రితం, 7 నెలల క్రితం అది జరిగి ఉంటుంది. అది ఇప్పుడు కోర్ కమిటీలో చెప్పుంటారు, ఈ మధ్యకాలం చెప్పుంటారు. అది ఈయనకి తెలిసి ఉంటుంది, ఈయన చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే చూడండి, అంతవరకు తిరుపతి లడ్డు విషయంలో నానా యాగి చేసి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అసెంబ్లీలోనే ఆయన మాట మార్చాడు. నేను జగన్ అనటం లేదు, అక్కడ అధికారులు ఎవరో చేసుంటారు, నేను జగన్ ఇప్పుడు అన్నా నేను అని మాట మార్చడం మీరు గమనించండి. అంటే అంతవరకు నానా యాగి చేసిన ఆయన, అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు, ఇవి జంతుకో కలిపాడు, ఇది అది హిందుత్వాన్ని దెబ్బ కొడుతున్నాడు అన్న భావంతో మాట్లాడిన వ్యక్తి ఒక్కసారి నేను ఎక్కడ జగన్ అన్నాను, అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ అవన్నీ కలుపుతారేంటి, అక్కడ అధికారులు ఎవరో ఏదో జరుగుంటుంది అని మాట మనిషి పక్కన చంద్రబాబు నాయుడు ఉంటుండగా కూడా. సో ఇక్కడ గమనించవలసింది అంటే గత కొంతకాలంలో ఆయన తాలూకా మాట దీంట్లో కొద్ది తేడా వస్తుంది. అంటే జగన్కి అంత యాంటీగా కనబట్టలేదు. ఇంతకుముందు దాన్ని ఏమంటారు, తాచుపాము పాక నుంచి ఒక్కసారి సర్వం లేస్తుంది కదా తాచుపాము, ఆ లెవెల్లో జగన్ అనేసరికి మీద పడిపోయే వ్యక్తి. తర్వాత జగన్ మీద కొద్దిగా అంత స్పీడ్ లేదు. అలాగే జాగ్రత్తగా గమనిస్తే వైసీపీ కూడాను పవన్ కళ్యాణ్ మీద అంతగా విమర్శ చేయడం గట్ట ఏం లేదు. ఎప్పుడో అరకొర చేయాలి కాబట్టి చేసినట్టుగా ఉంది కానీ వీళ్ళిద్దరు పద్ధతి. కానీ ఇంతకుముందు అంత స్పీడ్గా లేదు ఇద్దరు 2 పార్టీలను. ఇదొకటి సంకేతం. అంటే అమిత్ షా ఇలాగ అని ఉంటాడు అనడానికి సంకేతం అదొకటిని. మరి ఇంత రభస జరుగుతున్నా సరే జనసేన దీన్ని ఖండించకపోతే దాని అర్థం ఏంటంటే జరిగింది అన్నది ఇండైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు, డైరెక్ట్ చెప్పలేక. లేదు ఖండించాలి కదా, మా తనలేదు అనేసి. సో ఇదొక్కటే సాక్ష్యం తప్ప నిజానికి అక్కడ అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మధ్య ఏం జరిగింది ఎవరికి తెలుస్తుంది, వాళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఏంటంటే డాట్స్ అన్నీ కలుపుతారు కదా, కలిపితే ఒక డిజైన్ కనబడుతుంది మనకి. ఎక్కడెక్కడ డాట్స్ అన్నీ కలిపితే ఇది ఒక షేప్ వస్తుంది. అలాగా జరుగుతున్న సంఘటనలు, జరిగిపోయిన కొన్ని సంఘటనలు కానీ మనం ఆ డాట్స్ అన్నీ కలుపుకుంటూ వస్తే అమిత్ షా ఇలాగ ఉంటారేమో అన్న అభిప్రాయానికి మనం రావచ్చు. అంతే తప్ప దీనికి ఎక్కడ రుజువులు ఉండవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.